దుబాయ్ యుఏఈ దేశంలోని ఫెయిత్ఫుల్ గాస్పల్ కరమ చర్చ్ కరామాలోని కెరీరా బిల్డింగ్ నందు యూత్ క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ యలమంచిలి ప్రవీణ్ ముఖ్య ప్రసంగికులుగా విచ్చేశారు. సంఘ కాపరి పాస్టర్ యేసు అధ్యక్షత వహించగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ నేల శామ్యూల్ రత్నం ఆహ్వానం పలికి సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య ప్రసంగికులు ప్రవీణ్ మాట్లాడుతూ, వృద్ధుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి రాసిన లేఖలో 1 తిమోతి 4వ అధ్యాయం 11, 13 వచనాల్లో చెప్పబడినట్లు, నీ యవ్వనమును బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరింపనీయకు గాని మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్నట్లు యవ్వనస్తులు అనగా యూత్ ఈ 5 విషయంలో క్రీస్తు పోలిన వారిగా ఉండవాలని ఆకాంక్షించారు. మాటలు అవునంటే అవునని, కాదంటే కాదని, యువలే ఉండవన్నని, ప్రేమ విషయంలో నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించు అనగా నీవు ఏ మాటలు అంటే బాధపడతావో అటువంటి మాటలు ఎదుటివారిని అనరాదని, అందరినీ ఒకే ప్రేమతో చూసుకోవాలని అన్నారు. అనంతరం యూత్తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులు వాసు పాడిపిరెడ్డి మరియు పాస్టర్ సెలవరాజ్ రావులపాలెం, ఓషియన్ స్టార్ మేనేజర్ డైరెక్టర్ గల్లి శ్రీనిబాబు, బైకో కృష్ణారెడ్డి, ప్రమోద్ కుమార్, శ్యామన్ శెట్టి, తాళ్ళూరు బ్రహ్మి, సిస్టర్ మేరీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. దానిని మోపునివాడు ఆ యెహోవాయే అని చెప్తాను. యూజువల్గా ఏం జరుగుతుందంటే, ఒక యవనస్తుడిని పాస్టర్ గారు పిలిచి, బాబు దేవుడి సేవ చేస్తావా? వాడు అంటున్నాడు, పాస్టర్ ఒక 1 year అయితే నేను ఎంసెట్ పాస్ అయిపోతా, అప్పటి నుంచి నీ వెనకాలే, ఇంకా నాకు ఇంకేం పని లేదు. సరే 2 years అయిన తర్వాత ఏం బాబు వస్తాను, ఇంకెక్కడ వచ్చేదే, ఇప్పుడే ఇంజనీరింగ్లో జాయిన్ అయినా, 5 ఏళ్ళు ఇంజనీరింగ్ అయిపోతుంది, మళ్ళీ మీతోనే పాస్టర్. 5 ఏళ్ళు అయిపోయింది, ఏం బాబు వస్తావా?